శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 2-3 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున, నీవు నా మీద ప్రేమ కలవాడవు కాబట్టి నీ హితమును కోరి నేను మరల చెప్పుచున్నటువంటి ఈ శ్రేష్టమైన మాటను వినుము అని చెప్పారు. రెండవ శ్లోకం. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః. నా యొక్క పుట్టుకలు దేవతలకు తెలియదు, మహర్షులకు కూడా తెలియదు. అహం ఆదిహి హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఎందుకంటే నేను అన్ని విధములుగాను దేవతలకును మహర్షులకును మూల కారణమైన వాడను. నన్నెవరూ తెలుసుకోలేరు అంటున్నారు. నిజానికి భగవానుడిని ఎవరూ తెలుసుకోలేరు. మనకు ఉన్న బుద్ధి, ఇంద్రియములు సరిపోవు ఆయన్ని తెలుసుకోవటానికి. తెలుసుకొని సాధన చేయటం కాదు, సాధన చేస్తేనే ఆయన తెలుస్తాడు. తెలియడము అంటే అనుభవానికి రావటం. నీ బుద్ధితో తెలుసుకొని ఇది భగవానుడు అని మనం నిర్ణయించలేము. ఎంత గ్రహిస్తే అంత గ్రహించగలము. కానీ ఆ గ్రహించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన్ను పరిపూర్ణంగా గ్రహించలేము అని సాధన చేయాలి. మానవుల కంటే గొప్పవారు దేవతలు, ఋషులు. వారు కూడా నా యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేరు. నేను దేవతలకు ఋషులకు ఆది అయిన వాడను. వాళ్ళకంటే ముందు ఉన్నవాడిని. నా తర్వాత వచ్చిన వాళ్ళు, నా వల్ల వచ్చిన వాళ్ళు. మానవుల కంటే గొప్పవారే కానీ పరమాత్మ కంటే గొప్పవారు కాదు కదా. ప్రభవం అంటే గొప్ప ఉత్పత్తి, పుట్టుట. సంభవ అంటే కలగటం. ఇతరులవి భవములు, ఆయనవి ప్రభవం, గొప్పగా కలుగుట. ప్రభవ అంటే అవతారములు అని అర్థం చేసుకోవచ్చు. ప్రభవం అంటే ప్రభుశక్తి, అతిశయం. జగత్తుకు అంతటికీ ఈశ్వరుడు అయిన ఆయన ప్రభువు. ఆ ప్రభువు యొక్క భావం ప్రభవం. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతలు మహర్షులకు నా ప్రభావం తెలియదు. ఎందుకంటే దేవతలకు మహర్షులకు కారణమైన వాడను నేను అంటున్నారు. మూడవ శ్లోకం. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. అసమ్మూఢః సమ్మోహం లేనివాడు. మోహం కాకుండా సమ్మోహం. మోహానికంటే కొంచెం ఎక్కువ సమ్మోహం. సత్యాన్ని గుర్తించలేకపోవటమే మోహము. అసత్యాన్ని సత్యం అనుకోవటం, ఈ రెండూ కలిగించేది సమ్మోహం. అసత్యాన్ని గుర్తించలేకపోవటం,
అసత్యాన్ని సత్యం అనుకోవటం. అటువంటి సమ్మోహం లేనివాడు అసమ్మూఢుడు. అసమ్మూఢుడు ఎవరయ్యా అంటే, నన్ను ఎవరైతే అజం అని, అనాదిం అని, లోకమహేశ్వరుడు అని తెలుసుకుంటారో వారు మాత్రమే మోహం లేనివారు, అజ్ఞానం లేనివారు. అజ్ఞానం లేనివారు ఎవరు? పరమేశ్వరుని యొక్క అసలు తత్వం తెలిసినవారు. ఆయన సృష్టి స్థితి లయకారకుడే కానీ ఆయనకు సృష్టి స్థితి లయలు లేవు అని తెలుసుకున్నవారు. విశ్వాన్ని సృజించాడు. విశ్వానికి సృష్టి ఉంది, స్థితి ఉంది, లయం ఉంది. కానీ కారకుడికి అవి లేవు. అందుకే ఆయన అజం. విశ్వానికి ఆది ఉంది, ఆయనకు ఆది లేదు. అందుకే ఆయన అనాదిం. ఇది తత్వస్వరూపం. అజం అనాదిం అయిన పరమేశ్వరుడు విశ్వాన్ని శాసిస్తున్నాడు. ఆయన్ని మించిన శాసకుడు లేడు. వేత్తి లోక మహేశ్వరం. ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలంటే అజం అనాదిం లోకమహేశ్వరం ఇది తెలుసుకోవాలి. ఈ విధంగా నన్ను ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వారు వేత్తి మర్త్యేషు. అతడు మానవులలో జ్ఞాని. అలా తెలుసుకున్నవాడు సర్వపాపై ప్రముచ్యతే. సర్వ పాపాల నుండి విముక్తుడు అవుతాడు. దీన్ని తత్వతః ఆశ్రయించుట అంటారు. అంటే తత్వాన్ని తెలుసుకొని, యథార్థ స్వరూపం తెలుసుకొని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో అతడు అజ్ఞానం లేనివాడు, పాపాల నుండి విముక్తుడు. తత్వం, విభూతి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. విభూతులు అంటే విశ్వంలో కనబడుతున్నటువంటి పరమాత్మ యొక్క శక్తి విశేషాలు. ఈ శక్తి ఎవరిదో అతడు ఈశ్వరుడు. విశ్వానికి అతీతుడు, తత్వస్వరూపుడు, విశ్వవ్యాపకుడు, విభూతి స్వరూపుడు. విశ్వమంతా వ్యాపించింది విభూతులు. విశ్వానికి అతీతం తత్వం. రెండూ ఆయన స్వరూపాలే. కాబట్టి ఆయన్ను తత్వతః గాను తెలుసుకోవాలి, విభూతులతోనూ తెలుసుకోవాలి. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేనివానిగా, ఆది లేనివానిగా, లోకాలకు మహాప్రభువుగా తెలుసుకున్నవాడు మోహం చెందనివాడు. అతడు అన్ని పాపాల నుండి ముక్తి పొందుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.